హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో టమాటా చారుని టేస్టీగా తయారు చేసుకుందాం. మన తెలుగువారికి కూర అన్నం తిన్న తర్వాత రసంతో కానీ లేదా పెరుగుతో కానీ కంపల్సరీ చాలామంది తీసుకుంటారు. అటువంటి రసాల్లో టమాటా రసం కూడా ఒకటి. మరి ఈ టమాటా చారుని టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు తెలుస్తుంది. ఈ టమాటో చారు కోసం 3 టమాటాలు 3 పచ్చిమిర్చిని తీసుకొని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక పాత్రలోకి యాడ్ చేసుకోండి. దీనిలోకి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 గ్లాసుల వాటర్ని వేసుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఇవి ఒక పక్క ఉడికేటప్పుడు ఇంకొక పక్కన రసం పౌడర్ని తయారు చేసుకుందాం. దీనికోసం ఒక మూకుట్లో 1 టీ స్పూన్ మిరియాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కందిపప్పును యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా మెంతులను కూడా యాడ్ చేసుకోండి. మెంతులు ఎక్కువగా వేసుకోవద్దు, ఎక్కువైతే చేదు వచ్చేస్తుంది అనమాట. వాటన్నిటిని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత దీనిలోకి 2 వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోండి. వెల్లుల్లిపాయలు వేయడం వల్ల మంచి వాసన అనేది వస్తుందన్నమాట. దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని ప్రక్కన పెట్టుకోండి. తర్వాత టమాటాలు ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గరిటతో కానీ లేదా పప్పు గుత్తితో కానీ వీటిని బాగా మ్యాష్ చేసుకోండి. ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1 లీటర్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకోండి. ఇలా వడకట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ కారం, తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కొత్తిమీరను కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత దీనిలోకి మనం తయారు చేసి పెట్టుకున్న రసం పౌడర్ని 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న వెంటనే అంటే 1 నిమిషం తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎక్కువసేపు మరిగించుకుంటే దీని ఫ్లేవర్ అనేది పోతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవడమే. తాలింపు కోసం స్టవ్ మీద ఒక పాత్రను పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోండి. 4 లేదా 5 వెల్లుల్లి గర్భాలను కూడా తీసుకొని క్రష్ చేసుకొని యాడ్ చేసుకోండి. 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని కలుపుకోండి. ఆవాలు చిటపటమన్నాక కరివేపాకును వేసుకొని కలుపుకోవాలి. ఈ తాలింపుని మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో చారులో యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన టమాటో చారు రెడీ.